హాయ్ ఎవ్రీవన్. తెలంగాణలో 11,062 టీచర్ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ జూన్ 20వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. మరి ఈ నెల 20వ తేదీన డిఎస్సి అప్లికేషన్ ప్రక్రియ ముగియడం, ఇంతవరకు కూడా డిఎస్సి పూర్తి స్థాయి షెడ్యూల్ ఇవ్వకపోవడం పట్ల మరి ఎందుకు డిఎస్సికి సంబంధించి ఈ క్లారిటీ మిస్ అవుతుందంటే, డిఎస్సి సంబంధించి ఆన్లైన్ పరీక్షలు జూలై 17 నుండి 31 మధ్యలో నిర్వహిస్తామని గత 4 నెలల క్రితం తాత్కాలిక షెడ్యూల్ ఇచ్చారు. మరి ఇప్పటికి కూడా పూర్తి స్థాయి షెడ్యూల్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం విద్యాశాఖకు ఇందుకు సంబంధించిన తుది నిర్ణయం రావాల్సి ఉంది. విద్యాశాఖ వారు షెడ్యూల్పై ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చారు. మరి పరీక్షలు నెల రోజులు వాయిదా వేస్తారా, లేదంటే షెడ్యూల్ ప్రకారం ఉంటుందా అనే రకరకాల డిమాండ్లు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే విద్యాశాఖ వారు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. విద్యాశాఖ అధికారులు మా చేతిలో ఏం లేదు, ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తేనే వాయిదా వేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈ షెడ్యూల్ సంబంధించి కూడా ప్రభుత్వం ఆమోదిస్తేనే పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్కు తాత్కాలిక షెడ్యూల్ అనేది, అంటే టెంటేటివ్ షెడ్యూల్ అనేది ఎప్పుడు కూడా ఇవ్వరు ఎక్కువ. ఏదో కొన్ని ఎగ్జామ్స్ మాత్రమే అలా ఇస్తారు. కానీ డిఎస్ సంబంధించి 5 నెలల నుండి కూడా ఈ టెంటేటివ్ షెడ్యూల్ అని ఇవ్వడం వల్ల మరి విద్యాశాఖ వారు ఈ పూర్తిస్థాయి షెడ్యూల్పై ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదంటే, డిఎస్సి అప్లికేషన్ ప్రక్రియ ఎన్ని రోజులు స్వీకరించడం, టెట్ ప్రక్రియ, టీచర్ల బదిలీలకు సంబంధించింది ఆ ప్రాసెస్లో ఉన్నారు. అలాగే ప్రభుత్వం నిర్ణయం కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా సమాచారం రాగానే ఈరోజు లేదా సోమవారం సాయంత్రం లోపు డిఎస్సిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికి ఉన్న సమాచారం కూడా ఖచ్చితంగా వాళ్ళు జూలై 15 నుండి ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్తున్నారు. అంటే 15 నుంచి 31 లోపు మధ్యలో 2-3 రోజులు ప్రభుత్వ సెలవులు పోయినప్పటికీ ఆ మధ్యలోనే డిఎస్సి పరీక్ష నిర్వహిస్తామని చెప్తున్నారు. అందులో భాగంగానే విద్యాశాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారమే వివిధ వార్తాపత్రికలు కావచ్చు, టీవీ ఛానల్లో జూలై 15 నుండి ఎగ్జామ్స్ ఉంటాయని న్యూస్ రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ డేట్ సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ రకంగా న్యూస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం రాగానే మళ్ళీ పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేస్తారు. మరి చాలామంది కూడా అభ్యర్థులు మరి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని, నెల రోజులు వాయిదా వేయాలని రకరకాల డిమాండ్ వినిపిస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. అన్ని వైపుల నుంచి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదన చేరాయి. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే విద్యాశాఖ వారు అమలు చేస్తుంది. అలాగే ఒకసారి మనం ఈ డిఎస్ సంబంధించి చాలామంది అభ్యర్థులు జిల్లాల వారికి అప్లికేషన్ అడిగారు. ఇప్పుడు మనం మొత్తం ఓవరాల్గా జిల్లాల వారికి అప్లికేషన్ చూసినాం. ఒకసారి పరిశీలిస్తే ఈ పరిశీలించిన తర్వాత మళ్ళీ ఆ వివరాలు వచ్చిన సబ్జెక్ట్ వారిగా వివరాలు వచ్చిన తర్వాత ఆ వివరాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం 33 జిల్లాల వారిగా డిఎస్సికి వచ్చిన అప్లికేషన్ ఒకసారి మనం పరిశీలిస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్ట్ సంబంధించి మొత్తం 2,79,556 అప్లికేషన్ రావడం జరిగింది. 2,79,556 అప్లికేషన్ రావడం జరిగింది. ఇందులో ఒకసారి జిల్లాల వారికి మనం పరిశీలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో 9,569 అప్లికేషన్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 5,677 అప్లికేషన్లు, మంచిర్యాలలో 8,262 అప్లికేషన్లు, నిర్మల్ జిల్లాలో 6,035 అప్లికేషన్లు, నిజామాబాద్లో 13,166 అప్లికేషన్లు, జగిత్యాల జిల్లాలో 7,729 అప్లికేషన్లు, పెద్దపల్లిలో 4,251 అప్లికేషన్లు, జయశంకర్ భూపాలపల్లిలో 2,828 అప్లికేషన్లు, భద్రాద్రి కొత్తగూడెంలో 10,219 అప్లికేషన్లు, మహబూబాద్లో 7,717 అప్లికేషన్లు, వరంగల్లో 6,350 అప్లికేషన్లు, హన్మకొండలో 5,766 అప్లికేషన్లు, కరీంనగర్లో 6,990 అప్లికేషన్లు, రాజన్న సిరిసిల్లలో 4,853 అప్లికేషన్లు, కామారెడ్డి జిల్లాలో 9,953 అప్లికేషన్లు, సంగారెడ్డిలో 10,569 అప్లికేషన్లు, మెదక్లో 6,799 అప్లికేషన్లు, సిద్దిపేటలో 11,021 అప్లికేషన్లు, జనగామలో 3,100 అప్లికేషన్లు, మేడ్చల్లో 2,265 అప్లికేషన్లు, హైదరాబాద్లో 27,027 అప్లికేషన్లు, 27,027 అప్లికేషన్లు హైదరాబాద్లో, రంగారెడ్డిలో 9,908 అప్లికేషన్లు, వికారాబాద్లో 12,850 అప్లికేషన్లు, మహబూబ్నగర్లో
8,490 అప్లికేషన్లు. జోగులాంబ గద్వాల్లో 8,490 అప్లికేషన్లు. వనపర్తిలో 6,279 అప్లికేషన్లు. నాగర్ కర్నూల్లో 10,651 అప్లికేషన్లు. నల్గొండలో 15,610 అప్లికేషన్లు. సూర్యాపేటలో 11,907 అప్లికేషన్లు. ఖమ్మంలో 12,970 అప్లికేషన్లు. ములుగులో 2,908 అప్లికేషన్స్. నారాయణపేటలో 6,492 అప్లికేషన్స్. యాదాద్రి భువనగిరిలో 4,398 అప్లికేషన్స్ రావడం జరిగింది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 2,79,556 అప్లికేషన్ రావడం జరిగింది. ఇది అన్ని సబ్జెక్టులు కలిపి డిఎస్సిలో ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పిఈటి, స్పెషల్ ఎడ్యుకేషన్ అన్ని కలిపి ఇప్పుడు ఈ డేటా చెప్పడం జరిగింది. మళ్ళీ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ వారి కూడా అందజేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.